రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ ఆదేశాల మేరకు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సూచనలతో నెల్లూరు బారా షహీద్ దర్గాలో శరవేగంగా జరుగుతున్న రొట్టెల పండుగ ఏర్పాట్లను నగర మేయర్ దేవరకొండ సుజాత పరిశీలించారు. కార్పొరేషన్ అధికారులతో కలిసి మరుగుదొడ్లు, పారిశుద్ధ్యం, భక్తుల వసతి, రొట్టెలు పట్టే ప్రాంతాన్ని ఆమె సందర్శించారు. దేశ విదేశాల నుంచి తరలివచ్చే లక్షలాది మంది భక్తులకి ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కార్పొరేషన్ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పారు. అనంతరం మేయర్ దేవరకొండ సుజాత మీడియాతో మాట్లాడుతూ ఈ ఏడాది ఎంతో అద్భుతంగా రొట్టెల పండుగను నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. నెల్లూరు రొట్టెల పండుగ ఎంతో ఫేమస్ అని అన్నారు. 5 రోజుల పాటు జరిగే ఈ పండుగలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు మన నెల్లూరులో రొట్టెల పండుగ అనేది ఎంతో ప్రాధాన్యమైనది. అదేవిధంగా ఈరోజు మన నెల్లూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో మన రొట్టెల పండుగ అనేది సందర్శించడం జరిగింది. అదేవిధంగా స్వర్ణాల చెరువు క్లీన్ చేయించడం, అదేవిధంగా పర్యాటకులకు ఉండడానికి వాళ్ళ వసతులు కోసం గుడారాలు రెడీ చేయించడం, అదేవిధంగా టాయిలెట్స్ క్లీన్ చేయించడం, అలాగే వాటికి గళ్ళు పోయిన లైట్లు, శానిటేషను, వారికి దూరవారం నుంచి వచ్చేవారికి, అదేవిధంగా మనకి ఇక్కడ రాకపోకలు దూరం నుంచి ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరికీ ఏ అసౌకర్యం లేకుండా కరగకుండా వాళ్ళందరికీ అందుబాటులో ఉండేలాగా అన్ని ఏర్పాట్లు దగ్గరుండి చూస్తున్నాము. మన శానిటేషన్ కానీ, అలాగే మన ఏఈ గారు, శాషయ్య గారు కానీ, అదేవిధంగా మన డిపార్ట్మెంట్ మొత్తం కలిసి ఈసారి మన రొట్టెల పండుగ ఎంతో అద్భుతంగా చేయాలనే ఆలోచనతోనే ఈరోజు రావడం జరిగింది. అదేవిధంగా మనకి ఇది రొట్టెల పండుగ అనేది మనకి జిల్లా స్థాయిలో కాకుండా మనకి ఇంటర్నేషనల్ స్థాయిలో ఉంది కాబట్టి దూరాభారం నుంచి ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు. మనకి రొట్టెల పండుగ అనేది చాలా ఫేమస్. అదేవిధంగా మనం రొట్టెల పండుగని చాలా అద్భుతంగా చేయాలనేదే మన ఆలోచన. అదేవిధంగా ముందుకు తీసుకెళ్లాలని ఈరోజు పర్యటించడం జరిగింది. మన శానిటేషన్ ఎంహెచ్ఓ గారు సహకారాలతో, అదేవిధంగా మన వైవో నందన్ గారు, అదేవిధంగా మనకు శాసనసభ్యులు రూరల్ శాసనసభ్యులు శ్రీధర్ అన్న గారి సహకారాలతో, అదేవిధంగా మన డాక్టర్ పొంగూరు నారాయణ గారి ఆదేశాలు మేరకు మనం అందరం కలిసిమెలిసి ఈ రొట్టెల పండుగ ఇంకా బాగా ఎప్పుడూ జరగని రీతిలో మనందరం కలిసి చేసుకుందామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. క్రీడా ఉపాధ్యాయులను తయారు చేయడంలో మేటి స్థానంలో నిలిచిన అలెక్సా కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ 2026-2028 విద్యా సంవత్సరానికి బీపీఎడ్ కోర్సుకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. విక్రమసింహపురి యూనివర్సిటీకి అనుబంధ కళాశాల. అర్హత, అనుభవం కలిగిన అధ్యాపకులు, అన్ని వసతులు కలిగిన తరగతి గదులు, చక్కని లైబ్రరీ, విశాలమైన ఆట స్థలం, పలు రకాల క్రీడల్లో ఆచరణాత్మక శిక్షణ. ఇవి అలెక్సా కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ప్రత్యేకతలు. క్రీడా ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకున్న ఆశావహులకు ఇది చక్కని అవకాశం.